హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కథ వేరుంటుంది అఫీషియల్. సో ఈరోజు మీ ముందుకి నేను ఒక గెస్ట్ని తీసుకొచ్చాను. ఆ గెస్ట్ ఎవరో కాదండి, గత 2 రోజుల నుండి మీరు చూస్తున్నట్టయితే ఏ యూట్యూబ్ ఓపెన్ చేసిన రాకేష్ మాస్టర్ గారు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. సో మన ముందు ఈరోజు ఉన్న గెస్ట్ ఎవరో కాదండి, రాకేష్ మాస్టర్ అసిస్టెంట్. రాకేష్ మాస్టర్తో అతని జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఏం జరిగింది అనేది, రాకేష్ మాస్టర్ చనిపోవడానికి కారణాలు ఏంటి అని తెలుసుకుందామండి. అతనితో మాట్లాడి, అతను ఎవరో కాదు, సతీష్ గారు. హాయ్ సతీష్. హాయ్ సతీష్, ఏం జరిగింది రాకేష్ మాస్టర్ చనిపోవడం? అసలు చాలా బాధాకరమైన విషయం. అసలు ఏంటంటే నేను యాంకర్ నాగేంద్ర అంటే హోస్ట్, ఈ షోకి మ్యాన్షన్ హౌస్ అనే షోకి అతను హోస్ట్ అనమాట. అతని ద్వారా నేను మాస్టర్కి పరిచయం అయ్యాను. ఓకే. అతనికి మాస్టర్కి అసిస్టెంట్గా ఉండు, అతనితో జర్నీ చేయని అతను పెట్టడం జరిగింది. అక్కడ షోలో ఏంటంటే మొత్తం మాస్టర్కి అంతా ఎడిటింగ్ వీడియోస్ ఫోన్లో అప్లోడ్ చేయడం అన్నీ మాస్టర్కి దగ్గర ఉండి అన్నీ చేయడం నేనే చేశాను. ఓకే. అప్పుడు అక్కడైతే డ్రింక్ అయితే చేసేవారు, ఎక్కువగా చేసి షూట్లు చేసేవారు. అక్కడైతే చాలా హెల్తీగా ఉండేవారు, చాలా బాగా ఉండేవారు. అందరినీ బాగా పలికించేవారు. బిడ్డ నువ్వు నాతోనే ఉండరా, ఎక్కడికి వెళ్ళక, నీకు అన్నీ నేను చూసుకుంటాను అనేవారు. మాస్టర్ సరే మాస్టర్ నేను ఉంటాను, మీతోనే ఉంటాను, జర్నీ చేస్తాను మాస్టర్ అని చెప్పేవాడిని. సో ఎప్పటి నుండి మీరు రాకేష్ మాస్టర్తో జర్నీ స్టార్ట్ చేశారు? అంటే జనరల్గా ఎన్ని ఇయర్స్ నుంచి రాకేష్ మాస్టర్? లేదు, నేను ఈ మంత్ అంటే లాస్ట్ మంత్ నుంచి 23 నేను విజయనగరం వెళ్ళాను. అక్కడి నుంచే జర్నీ అనమాట. విజయనగరంలోనే రాకేష్ మాస్టర్ గారు ఈ మ్యాన్షన్ హౌస్ షోకే మాస్టర్ దగ్గర ఉన్నాను నేను. అక్కడి నుంచి మాస్టర్ ఎక్స్పైర్ అయిన వరకు నేనే ఉన్నా దగ్గరే. సో అక్కడ మన హెల్త్ ఇష్యూస్ అయ్యాయా? అంటే చూసుకున్నట్టయితే అక్కడైతే హెల్త్ ఇష్యూస్ అస్సలు ఏమీ లేవు, చాలా హెల్తీగా ఉండేవారు. ఓకే. కాకపోతే డ్రింక్ తాగేవారు. ఎప్పుడూ మాస్టర్లుగా డ్రింక్ తాగుతారు షోలో కూడా అలాగే చేశారు. బాగానే ఉంది, అప్పుడైతే హెల్తీగా ఉన్నారు, ఈ ప్రాబ్లం ఏమీ లేదు. అక్కడైతే చాలా హెల్తీగా ఉండేవారు. సో జనరల్గా ఈ షో ద్వారానే మీకు రాకేష్ మాస్టర్ పరిచయం అయ్యారు. సో మొత్తం ఈ షో వరకే. సో మొత్తం మీరు రాకేష్ మాస్టర్తో ఉన్నారు. రాకేష్ మాస్టర్ ఫోన్ పోయింది కదా, అసలు ఎక్కడ పోయింది ఫోన్? అది ఫోన్ ఏంటంటే, నేను ఇక్కడికి హైదరాబాద్ వచ్చాము. ఇక్కడికి వచ్చిన రోజు నేను లేను, ఎందుకంటే నేను కొంచెం రూమ్ రెంట్లు అవి కట్టుకోవాలి, చాలా డేస్ అయింది కదా జర్నీ, నేను వెళ్తాను రూమ్కి అని చెప్పాను. చెప్తే సరే వెళ్ళు అంటే వెళ్ళా. ఆ రోజు నెక్స్ట్ డే నైటు అక్కడ తీసిన కొన్ని మేకింగ్ వీడియోలు అప్లోడ్ చేయాలి అని చెప్పారు. ఒకసారి రా, నువ్వు అక్కడ కొన్ని వీడియోస్ తీసుకున్నావే, అవి కొన్ని అప్లోడ్ చేయాల్సినవి ఉన్నాయి, రా అని చెప్పారు. వచ్చాను. ఆ రోజు వీడియో మాస్టర్తో నేను లాస్ట్ వీడియో తీసుకోవడం జరిగింది. నువ్వు నాతోనే ఉండరా, ఎక్కడికి వెళ్ళక, నేను చూసుకుంటా అంతా అని చెప్పడం జరిగింది. నేను ఇంటికి వెళ్తాను మాస్టర్, మా అన్న వాళ్ళకి కొంచెం బాగాలేదు, వెళ్తాను అని చెప్తే సరే వెళ్ళి మళ్ళీ రా ఒక 2 days తర్వాత అని చెప్పారు. ఆ 2 days మధ్యలో మాస్టర్కి హెల్త్ బాగాలేదు. నాకు ఎలా తెలుసు అంటే, మీరు వెళ్ళిన తర్వాత జరిగింది. నేను వెళ్ళిన తర్వాత మాస్టర్కి బాగాలేదంటే హాస్పిటల్కి సంతోష్ గారు మొత్తం అతనే చూసుకుంటారు, డిఓపి మొత్తం వాళ్ళే చూసుకున్నారు. షోలో మాత్రం మాస్టర్కి చాలా దగ్గర అతను సంతోష్ గారు. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో. నేను వెళ్ళిన తర్వాత మా సంతోష్ గారు వచ్చి మాస్టర్ కొంచెం హెల్త్ చూసుకొని భోజనం అది తినిపించి కూల్ డ్రింక్స్ అవి తాగిపించారు సంతోష్ గారు. అప్పుడు నేను వెళ్ళిన తర్వాత వచ్చారన్నమాట. అప్పుడు బాగానే ఉన్నారు. మాస్టర్ మీకు ఏమైనా అమౌంట్ ఏమైనా కావాలని సంతోష్ గారు అడిగారు. ఇచ్చారు. 3,000 ఎంతో ఇచ్చారు. ఇచ్చిన హాస్పిటల్కి చూపించారు, ప్రైవేట్ హాస్పిటల్కి చూపించారు సంతోష్ గారు. అక్కడ ఆశ్రమంలో ఆలెట్టి గారు అని అతను ఉన్నారు, స్వామి గారు, అతను వెళ్ళి చూపించారు, రిపోర్ట్స్ అవి చూపించారు. బాగానే ఉన్నదని తీసుకొచ్చారు ఇక్కడికి, వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిన ఒక 2 days బాగానే ఉన్నారు. నాకు సడన్గా ఫోన్ చేశారు. అంటే 16వ తారీఖున మార్నింగ్ నాకు ఫోన్ చేశారు. అరే బాగాలేదు అంటే నీరసంగా ఉన్నారు,
నాకు అర్థమైపోయింది, బాగోలేదేమో, ఎవరో లేరేమో మాస్టర్ దగ్గర అనేసి నేను స్టార్ట్ అయ్యాను. ఈ 2-3 రోజుల గ్యాప్లోని వీడియోలు ఇంకో 2-3 వీడియోలు తీశారు. అవి అప్లోడ్ చేసా. మాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 2 సార్లు 2 టైమ్స్ వెళ్ళినప్పుడు నేను ఏదో ఒకటి తీసుకెళ్తా, ఏదో జ్యూస్ కానీ ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటాను. తీసుకువెళ్ళాను, తాగి కొంచెం అక్కడ బాగాలేదు అంటే గిన్నెలు అంటే ఫుడ్ అది క్లీన్ చేశారు. క్లీన్ చేసి స్నానం అది చేశారు. చేసిన తర్వాత పడుకున్నారు, 1 గంట పడుకున్నారు. నేను 2 o'clock వెళ్ళాను ఆఫ్టర్నూన్. తాగారు, పడుకున్నారు. 1 గంట పడుకుంటాను అంటే పడుకున్నారు. మళ్ళీ ఈవినింగు ఒక మజా బాటిల్ తీసుకొచ్చా, తాగుతారంటే తీసుకొచ్చాను. అప్పుడు బాగానే ఉన్నారు. మాస్టర్ నేను వెళ్తాను అని చెప్పా. అయితే మాస్టర్ నేను వెళ్తాను అని చెప్తే ఉండరా అని చెప్పారు. మాస్టర్ నేను మళ్ళీ వస్తాను మాస్టర్, ఒకసారి కనిపించేసి వస్తాను, మా అన్నాళ్ళు ఉన్నారు కదా, మీరు అంటున్నారు రమ్మన్నారు కదా అని వచ్చాను మాస్టర్, బాగాలేదు కదా కొంచెం అని వచ్చాను నేను కూడా అంటే వెళ్ళేసి వచ్చా. కానీ ఆదివారం మనకి అంటే షాపు ఏదో ఓపెనింగ్ అని చెప్పారు. ఆదివారం కంపల్సరీగా నువ్వు రావాలి, అని చెప్పారు. మాస్టర్ తప్పకుండా వస్తాను మాస్టర్ అని చెప్పా. ఆదివారానికి అప్పటికే మాస్టర్ ఇలాగ మార్నింగు హైలైట్ గారు భోజనం తీసుకెళ్తున్నప్పుడు చూస్తే అక్కడ మంచం మీద అన్కాన్స్టెంట్గా పడిపోయి ఉన్నారు. అంటే బ్లడ్ అది వచ్చింది అన్నారు. అదే అక్కడ ఏం జరిగిందో అంత తెలీదు. అంబులెన్స్కి ఫోన్ చేశారు, వెళ్ళారు. సండే 12:30కి అక్కడ తీసుకెళ్లారు, గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. నాకు అక్కడ అంతకుముందే యాంకర్ గారు ఇక్కడ హోస్ట్ మాకు షోకి అతను ఫోన్ చేశారు. ఎక్కడ ఉన్నావంటే నేను ఇలాగ వెళ్ళాను, నాకు తెలియదు అంటే మాస్టర్కి చాలా సీరియస్గా ఉన్నదంటే నేను వెంటనే స్టార్ట్ అయిపోయా. 16వ తారీఖుని స్టార్ట్ అయిపోయాను. ఈవినింగ్ 3:30, 4కి నేను ఇలాగ గాంధీ హాస్పిటల్ ఇలా దిగాను. ఫోన్ చేసి మాస్టర్ చనిపోయారు అని చెప్పారు. నేను వెళ్ళబడికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అందరికీ కాల్ చేశారు, అక్కడే ఉన్నారు. ఐస్ అది డొనేట్ చేయడం జరిగింది. ఐస్ అది తీసుకొని నేను చూశాను, ఐస్ అది తీసుకున్నారు, డొనేట్ చేశారు. ఇంతకుముందు ఎలాగ డొనేట్ చేస్తాను అని చెప్పారు. డొనేట్ చేశారు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత వెంటనే నేను కూడా రిటర్న్ అయిపోయా. ఆ వెహికల్ వెనకాలే ఇలాగ బోరుబండ్ల వాళ్ళ హౌస్కి తీసుకొచ్చారు. అక్కడి నుంచి కార్యక్రమాలు జరిగి ఒకరు వస్తూ ఉన్నారన్నమాట. సో సతీష్, అక్కడ విజయనగరం షూట్లో మాస్టర్ గారు బాగా తాగేవారు కదా, తాగి అక్కడ నుండే మన హెల్త్ ఎక్కువ డ్యామేజ్. అక్కడి నుంచి అస్సలు హెల్త్ అయితే ప్రాబ్లం అస్సలు, ఎందుకంటే వచ్చేటప్పుడు కూడా కొంచెం హెల్త్ కండిషన్ బాగాలేదు అన్నట్టు అంటున్నారు. లేదు, అక్కడ హెల్త్ కండిషన్ అయితే సూపర్గా ఉండేది. తాగేవారు, ఎక్కువ తాగుతుంటే నేనే బాటిల్ తీసుకొచ్చి వేరే దగ్గర దాచేసేవాడిని. మాస్టర్ లేదు మాస్టర్ అనేసి ఏదో ఒకటి చెప్పేవాడిని. అంటే బాగా ఎక్కువ ఓవర్ అయిపోయినప్పుడు, అంటే నైట్ ఎక్కువగా తాగుతున్నప్పుడు నేను బాటిల్ దాచేసేవాడిని. సో సతీష్, అసలు ఎలా ఉండేవారు రాకేష్ మాస్టర్ మీతో? మీకు రాకేష్ మాస్టర్కు అనుభవం, ఎందుకంటే అతని దగ్గరికి ఎవరు వచ్చినా కానీ కూడా వాళ్ళతో అతను మంచి అనుబంధం. ఎవరు లేడీస్ వచ్చినా సరే, అక్కడ మా వదినమ్మ, మా బిడ్డ, మా అన్న, మా బ్రదర్ అని మాత్రం పలకరించి. నీతో ఎలా ఉండేవారు? నాదైతే రే నువ్వు మాత్రం నాతోనే ఉండాలిరా, ఎక్కడికి వెళ్ళక నువ్వు, నేను చూసుకుంటాను. నేను భోజనం అది అంటే బాగా డ్రింక్ చేసేసినప్పుడు మాస్టర్ రూమ్లోకి వెళ్ళి పడుకోబెట్టి చెయ్యి అది వాష్ చేసినప్పుడు అరే శేఖర్ కూడా ఇలాగే చేసేవారురా, మంచివర్రా శేఖర్. అందరూ శేఖర్ మాస్టర్కి సపోర్ట్ మాట్లాడేవారు. ఒకసారి తిట్టేవారు, తర్వాత అరే మంచివర్రా మాస్టర్, చాలా మంచివారు. శేఖర్ మాస్టర్ గురించి మంచిగానే మాట్లాడేవారు, మంచిగానే చెప్పేవారు. అలాగా ఎక్స్పైర్ అవ్వడం మాకు చాలా సడన్గా. అంటే అక్కడ హౌస్ మేట్స్ కానీ, అక్కడ మ్యాన్షన్ హౌస్ అంటే ఒక బిగ్ బాస్ కాన్సెప్ట్లోనే మీరు చేశారు కదా. సో అక్కడ హౌస్ మేట్ కంటెస్టెంట్స్తో కానీ, అక్కడ ఉండే క్రూతో కానీ ఎలా ఉండేవారు? ఎందుకంటే అందులో 2 ట్రాన్స్జెండర్ కేటగిరీ నుంచి మన ప్రిన్సీ గారు ఉండే ఫీమేల్ కేటగిరీ నుంచి
స్వాతి నాయుడు ఉండే కదా, సో వాళ్ళతో ఎలా బిహేవ్ చేసేవారు? వాళ్ళతో చాలా హ్యాపీగా ఉండేవారు. నా కూతురమ్మ, నా బిడ్డ అని మాత్రం ఏదైనా సరే అనేవారు. మీకు ఏ ఇబ్బంది ఉండదు, నేను ఉన్నాను, అన్నీ చూసుకుంటా. మీరు ఇక్కడికి వచ్చారు, వచ్చిన కాడి నుంచి మీరు వెళ్ళేంత వరకు హ్యాపీగా మీ మొత్తం నేను చూసుకుంటాను, ఏ ప్రాబ్లం రాదు, మీరు నా బిడ్డలో జాగ్రత్తగా తీసుకెళ్లే బాధ్యత నాది అని చాలా. కొట్టేవాడంటే కదా యాక్టింగ్ చేయకపోతే? అది కొట్టేవారంటే అది షూటింగే, షూటింగ్ పర్పసే కుట్టేవారు. అంటే షూటింగ్ పర్పస్లో ఏదో యాక్టింగ్లో కొట్టాడు, యాక్టింగ్లోనే కొట్టేవారు. తర్వాత ఏరా తగిలిందా ఏమనుకోక అని కాలు మొక్కేవారు ప్రతి ఒక్కరిని. ఏమనుకోక బిడ్డ, తండ్రి లాంటి ఉంటా అనేసి మాట్లాడేవారు. ఏమనుకోక సారీ అని మాత్రం క్షమాపణ కూడా చెప్పేవారు, చెప్పేవారు. సో అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కానీ అతనితో ఎక్కువగా కనిపించే వాళ్ళు, యూట్యూబ్లో అతను వీడియోస్ పెట్టేవాళ్ళు, అన్ని అంత కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు సగం మంది రాలేరు మాస్టర్ చనిపోతే. ఎందుకంటది? వాళ్ళు ఎందుకు అన్నారంటే ఆవేశం, అతనేమోని బయటన ఎక్కడో ఉన్నారు అతను అని చెప్పారు. ఏమైనా గొడవ జరిగిందా అక్కడ రానందుకు? సునిశ్చిత్ కానీ ఆవేశం స్టార్ కానీ ఇంకిద్దరు ముగ్గురు రాలేరు, చాలా మంది రాలేరు. వాళ్ళకి గొడవ ఏమీ లేదు, అసలు దాంతో గొడవ ఏమీ లేదు. అంటే వాళ్ళు ఎక్కడ బయటన ఉన్నారని తెలిసింది, అందుకే రాలే. ఓకే. సో వీడియోస్ అప్లోడ్ చేస్తా అని చెప్పారు కదా, సో కంప్లీట్ ఛానల్ మీరే హ్యాండిల్ చేస్తారు మొత్తం. ఇప్పుడు ఆ ఛానల్ ఎవరి దగ్గర ఉంది? ప్రస్తుతానికి అయితే చైతన్య అని ఎడిటింగ్ అనమాట. అంటే తమ్మనైలు చేసేవాడు, నేను అప్లోడ్ చేసేవాడు, ఎడిట్ చేసేవాడిని. అతను ఓన్లీ తమ్మనైలు ఎడిట్ చేసి పెట్టేవాడు. అతను మాస్టర్ ఏమోని మామూలుగా అప్లోడ్ చేసేవారు. నేను రాకముందు దానికి తమ్మనైలు అతను పెట్టేవాడు. అతని దగ్గర లాగిన్ ఐడి మొత్తం ఉన్నది. అతను నేను కూడా మాట్లాడాం. ఏంటంటే మనం మాస్టర్ వాళ్ళ కూతురు కొడుకు వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేసేయాలి ఛానల్ మాట్లాడాము. హ్యాండ్ ఓవర్ చేసేద్దామని ప్రిపేర్లో ఉన్నాము, హ్యాండ్ ఓవర్ చేసేస్తాం కూడా. అందులో వచ్చిన డబ్బులు కానీ అవన్నీ అవి కూడా మొత్తం అంటే ఈ మంత్ ఎండింగ్లో అమౌంట్ పడుతుంది. వాళ్ళ అది పాస్వర్డ్ మార్చేసి ఆ బ్యాంక్ అకౌంట్ కూడా డీటెయిల్స్ పెట్టేస్తే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. మేము ఆ ఫోను దొరకలేదు, అది ఎవరు తీసుకుండొచ్చు? మీకు ఏమైనా అనుమానం ఉందా ఎవరి దగ్గర ఉంది? ఎందుకంటే ఆ ఫోన్ తీసుకున్న వాళ్ళ దగ్గర రాకేష్ మాస్టర్ గురించి ఇంకేమైనా రహస్యాలు ఉండొచ్చు అంటారు అందులో? ఆయన పర్సనల్గా కానీ ఇంకేమైనా రహస్యాలు ఉండొచ్చు అంటారు అందులో రహస్యాలు అంటే ఏమీ లేవు. సత్యకి మాస్టర్కి కొంచెం ఇష్యూ జరిగింది. ఎందుకంటే అతను ఉప్పల బాలుని షోకి రాకుండా ఆఫ్ చేస్తాడు. వైజాగ్ సత్య కూడా వచ్చారా మన షూట్? వైజాగ్ సత్య రాలేదు. అందుకు వైజాగ్ సత్యని పిల్లలేదు అని మాత్రం అలాగా, దానివల్ల ఉప్పల బాలుని ఆపేశారని అన్నారు. కానీ వైజాగ్ సత్య నిన్న మొత్తము అక్కడ ఫ్యూనరల్లో ఉన్నట్టున్నారు. అక్కడండి నిన్న చనిపోయినప్పుడు వచ్చారు కదా, వైజాగ్ సత్య కూడా వచ్చి పక్కనే ఉన్నారు వచ్చారు, బాగానే ఉన్నారు. ఏం గొడవ అంటే రానందుకే గొడవ జరిగింది? మాస్టర్ తిట్టారు అతన్ని ఏమన్నా? మాస్టర్ తిట్టేవారు కాదు, కానీ ఎందుకు ఇలా చేశాడు, నా బిడ్డలాగా అనుకున్నాను నేను, ఎలాగ ఎందుకు ఆపాడో అర్థం కావట్లేదు నాకు అని బాధపడ్డారు. సో ఈ ఫోన్ వైజాగ్ సత్య దగ్గర ఉందని మీరు ఏమంటారా? వైజాగ్ సత్య దగ్గర అయితే మాస్టర్ దగ్గరికి రాలేదు కదా, మాస్టర్ దగ్గరికి రాలేదు, ఫోన్ చేయలేదు. అతను ఎప్పటి నుంచి పోయింది ఫోన్? అది ఎప్పటి నుంచి కనిపించట్లేదు? ఎప్పటి నుంచి అంటే సండే మార్నింగ్ నేను కాల్ చేసా, సండే మార్నింగ్ స్విచ్ ఆఫ్లో ఉంది. అంటే ఛార్జింగ్ అయిపోవడం, లేకపోతే అక్కడ మాస్టర్ రూమ్లో కానీ ఉన్నదేమో అనుకొని నేను వెంటనే అక్కడ నాగేంద్ర అని హోస్ట్ ఉంటాడు, అతను కాల్ చేయబడికి నేను వెంటనే గాంధీ హాస్పిటల్కి స్టార్ట్ అయిపోయాను అనమాట. ఆ ఫోను అన్నది నేను రాకేష్ మాస్టర్ వాళ్ళ బ్రదరు అక్కడికి వెళ్ళి చూస్తాను, అక్కడ ఏమైనా ఉన్నదా, ఆలెట్టి గారి దగ్గర ఏమైనా ఉన్నదా అని తెలుసుకుందామని వెళ్ళారు. మధ్యాహ్నమే అదే మార్నింగ్ వెళ్ళారు, కనుక్కుంటానని చెప్పారు. చూసారని చెక్ చేశారు, ఫోన్ అయితే అక్కడ లేదు అని అన్నారు.
నేను మాట్లాడాను ఇందాక ఈవినింగే వస్తున్నప్పుడు రాకేష్ మాస్టర్ వాళ్ళ బ్రదర్తో మాట్లాడితే ఫోన్ కనిపించట్లేదు అని అన్నారు. అయితే గురుగారు అయితే కంప్లైంట్ ఇద్దాం మనం, ఎందుకంటే ముందు ఫోన్ పోయింది కదా, కంప్లైంట్ ఇద్దాము, ఆ తర్వాత వేరే నెంబర్ తీసుకుని దాన్ని ఛానల్ లింక్ చేసి రన్ చేద్దాము అని చెప్పారు. సో నిన్ను తిట్టేవాడా రాకేష్ మాస్టర్? ఎందుకంటే మేము అందరం చూసింది కూడా అతను పర్సనల్గా చూడడం కన్నా కానీ కూడా మేము అతన్ని యూట్యూబ్లో చూసింది ఏంటంటే అందరినీ తిట్టడము. తిట్టేవారు అంటే ఒక తండ్రికి కొడుకుకి ఉన్న అనుబంధం ద్వారా అలాగా తిట్టేవారు. మళ్ళీ కొంచెం బయటకు వచ్చి అంటే షూటింగ్ పర్పస్సే వచ్చింది. ఏరా బాధపడ్డావా, క్షమించు నన్ను, ఏమనుకోక అనేవారు. అదే మంచితనం అది. అవును. ఎందుకంటే మేము చూసినంత వరకు ఎప్పుడు ఒక యుద్ధం జరిగేది ట్రోలర్స్కి రాకేష్ మాస్టర్కి మధ్య. మీమర్స్కి ట్రోలర్స్ ఉంటారు కదా, వాళ్ళకి రాకేష్ మాస్టర్ మధ్య ఒక యుద్ధం జరిగేది. అలాంటి రాకేష్ మాస్టర్ ట్రోల్ చేసిన మీమర్స్ ట్రోలర్స్ కూడా నిన్న అతని గురించి అయ్యో రాకేష్ మాస్టర్ అన్న కాడికి వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే మాస్టర్తో గొడవ పడిన 99% మొత్తం గొడవ పడిన వాళ్ళు అందరూ మాస్టర్ని చూడడానికి వచ్చారు. అవును, అదే అందరూ వచ్చారు. సో మీకు డబ్బులు అవి ఏమైనా కావాలన్నా ఇచ్చారా? మీకు ఎంత డబ్బులు ఇచ్చేవారు మీరు మీ షోకి అసిస్టెంట్ ఉన్నందుకు? ఎంత డబ్బులు ఏమి ఇచ్చారు? అంటే డేకి ఎంత అని అమౌంట్ రెమ్యూనరేషన్ ఇస్తానని చెప్పారు. అందులో సగం అమౌంట్ ఇచ్చారు. మిగతా అమౌంట్ కూడా సెటిల్ చేస్తానని ఆలటి గారు అన్నారంట. మరి నాకు తెలీదు. ఓకే, అది అంతవరకు. మరి అలా ఎక్స్పర్ట్ అవడం వల్ల చాలా బాధాకరం. సో రాకేష్ మాస్టర్ గురించి మాకు తెలియని విషయాలు మాకు మా ఛానల్ ప్రేక్షకులకు మీరు చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ సతీష్. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, రాకేష్ మాస్టర్ గురించి అతను విజయనగరంలో ఏం జరిగింది, అతను విజయనగరం షూట్లో ఏం జరిగింది అని మొత్తం కూడా మనకు సతీష్ చెప్పడం జరిగింది. సో మరొక ఎపిసోడ్తో మరి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మీ రవి.